Hi students, welcome back to my channel. Today we are going to discuss the most important MSET physics question. For much better preparation, you must visit my website www.examset.com. Actually, this is very simplest question, but so many students can struggle by solve this question. Actually, this is model of lift and man questions. So, sir, question chudandi. A simple pendulum is inside a lift which is moving with a uniform acceleration. If the time periods of the pendulum while lift the moving upwards and downwards are in the ratio 1:2. ఒక లిఫ్ట్ కి రూఫ్ కి ఒక పెండులం ఉంది. సో ఈ పెండులం అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు అవి ఏ రేషియోలో మూవ్ అవుతున్నాయి? 1:2 రేషియోలో మూవ్. సో మనకు లెంత్ ఆఫ్ సింపుల్ పెండులం మనకు తెలుసు కదా, ఫార్ములా T = 2π × L/G. సో అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ మన ఈ ఫార్ములాలో లెంత్ ఏమీ మారదు, అంటే సింపుల్ పెండులం లెంత్ మారదు. तर మారేది ఎవరు? ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ మారుతూ ఉంటుంది. సో అప్వర్డ్స్ కి వెళ్ళినప్పుడు మన ఫార్ములా T up = 2π × L/G + A. అలానే T డౌన్ కి వచ్చినప్పుడు T down = 2π × L/G - A. ఇక్కడ T up by T down చేసేద్దాం, అంటే 2π × L/G + A by 2π × L/G - A. సో 2π క్యాన్సిలేషన్. అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ రేషియో ఎంత ఇచ్చాడు? 1:2 కదా. సో 1/2 = LL క్యాన్సిలేషన్. సో ఇక్కడ మనం చేంజ్ చేస్తే G - A by G + A మిగులుతుంది. ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 1/4 = G - A by G + A. 5A = 3 × గ్రావిటేషనల్ ఫోర్స్ మనం 9.8 అంటే 10 వేసుకోవచ్చు కదా, 10. సో A = 3 × 10/5. సో 5 దీనిలో 2 times. A = 2 3s are 6 m/s². ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.